హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే. మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? మా ఇంట్లో ఈరోజు చేపల పులుసు విత్ మామిడికాయ. అంటే నేను చింతపండు వాడను. ఇది నా స్టైల్లో చేపల పులుసు అండి. ఆల్రెడీ ఫిష్ పీసెస్ బాగా వాష్ చేసుకుని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 1 అవర్ తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ ఎక్కువ ఉందని అనుకోవద్దు, నేను ఆయిల్ తీసేస్తాను. ఇది ఓన్లీ డీప్ ఫ్రై చేయడానికి కాదు, జస్ట్ షాలో ఫ్రై చేయడానికి. దీనివల్ల ఏమవుతుందంటే పీసెస్లో బాగా గ్రేవీ అంతా ఇది అబ్జర్వ్ అయ్యి కర్రీ టేస్ట్ ఇస్తుంది. ఇది 2 to 3 డేస్ వరకు మీకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 డేస్ ఉంటుంది, బయట ఉంటే 1 డే ఆర్ 2 డేస్ ఉంటుంది మనకి. ఇది ఆయిల్ అంతా తీసేసిన తర్వాత కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఎల్లుల్లిపాయ, కరివేపాకు, మెంతులు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్. దీంట్లో ఉల్లిపాయ పేస్ట్లో నేను ఏం వేసానంటే ధనియాలు, జీలకర్ర, ఆనియన్స్, లవంగాల పొడి అంతే. మిక్సీ తిప్పుకున్న తర్వాత ఆనియన్స్ పేస్ట్ కూడా దాంట్లో వేసి కొంచెం మగ్గిన తర్వాత ఏదైతే చేప తలకాయ ఉందో అది కూడా వేసి జస్ట్ 2 minutes రోస్ట్ చేశాను. తర్వాత వాటర్ వేసుకున్నాను, క్లోజ్ చేసాను. వాటర్ ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఏదైతే ఫిష్ పీసెస్ ఉన్నాయో ఫ్రై చేసుకునేవి అవి యాడ్ చేసుకున్నాను. తర్వాత మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఎందుకు యాడ్ చేశానంటే అది ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసి ఒక 20 minutes సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇలా అయితే మీకు ఎందుకు ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మీకు ప్లస్ ఏంటంటే ఫిష్ పీస్ అన్నది 2 days అయినా మీకు స్పాయిల్ అవ్వదు. నెక్స్ట్ డేకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇది నా సండే స్పెషల్ అండి. సింపుల్ రెసిపీ. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.